హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక నాన్ వెజ్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఎప్పుడు చేసినా చికెన్ చేస్తున్నాను కదా, ఈరోజైతే మటన్ కర్రీ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు. ప్రాసెస్ చూసేద్దామా మరి? నేను ముందుగా ఇక్కడ ఒక 1/2 kg మటన్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కునేటప్పుడు కొంచెం నిమ్మరసం, సాల్ట్ యాడ్ చేసి కడుక్కోండి. నీచు వాసన అనేది పోతుందన్నమాట. అలాగే కడుక్కున్న తర్వాత ఒక 1/2 kg మటన్ తీసుకున్నానండి నేను ఇక్కడ. దాంట్లోకి కొంచెం పసుపు, రుచికి సరిపోను ఉప్పు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను అండి. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము. అలాగే నాన్ వెజ్లోకి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా. మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి. అంత టైం లేకపోతే మినిమం ఒక 10 minutes అన్నా పక్కన పెట్టేయండి బాగా కలుపుకొని. ఇదిగోండి, నేను ఈ సైజు టమాటోలు 2, అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేశానండి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి. మీడియం సైజు టమాటాలు, ఉల్లిపాయలే తీసుకోండి. పెద్ద సైజు అయితే స్వీట్నెస్ వస్తుందన్నమాట. కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలండి. నేనైతే కుక్కర్లో చేయట్లేదు, నేనైతే విడిగానే కళాయిలో చేసేస్తున్నాను అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్న తర్వాత ఇవిగోండి మిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు ఈ విధంగా ఆయిల్ ఏమి వేయకుండా ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి, గసగసాలు కూడా వేస్తున్నాను అనమాట. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. నేనైతే జీడిపప్పు వేయలేదన్నమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం వేయించుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారనిద్దాం అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను, దానికి సరిపోను ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత షాజీరా వేసుకుంటున్నానండి. షాజీరా కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 2-3 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు వేసుకున్నాను. ఇవి మంచి ఫ్లేవర్ వచ్చి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాం. నేను ఇక్కడ కుక్కర్లో చేయట్లేదండి, నార్మల్గానే చేస్తున్నాను అనమాట, కళాయిలోనే. మీరు కావాలంటే కుక్కర్లో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయి మగ్గే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఇందాక మనం మసాలా దినుసులు వేయించుకుని మిక్సీ జార్లో తీసుకున్నాం కదా, అవి ఈ విధంగా మంచి పేస్ట్గా పట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మటన్ వేసుకున్నామండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలకి, ఆ మటన్ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి కొంతసేపు.
మటన్ ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేద్దాం అనమాట. మిక్సీ పట్టేటప్పుడు ఆ పేస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా మెత్తగా పట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. అది కూడా వేసేద్దాం. ఒక చిన్న టిప్ అండి, మటన్ ఫాస్ట్గా ఉడకాలంటే కనుక పచ్చిపప్పాయి ముక్కలు ఉంటాయి కదా, అవి వేస్తే ఫాస్ట్గా ఉడుకుతాయండి. పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా మసాలా మిక్స్ చేసుకుందామండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గనిద్దామండి. ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు మాత్రం మటన్ను బాగా ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టండి. ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకొని వేసుకోండి. 1/2 అవర్ తర్వాత ఎంతో టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కూడా బాగా నచ్చుతుంది, ఒక్కసారి మీరు ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట. కొత్తగా చేసేవాళ్ళు కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ టైం అయినా కూడా సూపర్గా కుదురుతుంది. ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. అలాగే మా ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కుక్కర్లో చేసేవాళ్ళు ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. మటన్ అప్పుడు సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. ప్రాసెస్ అయితే సేమేనండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. మా ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఓకే అండి. టేస్టీ మటన్ కర్రీతో మీకు ఒక ముద్ద. తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ అండి.